మాట్లాడుతున్నా, యాంకర్ ఏది అనుకుని మీరు అనుకోవచ్చు. మీరు చూస్తున్నారు, నేను లాస్ట్ 4 seasons గా డీకి యాంకరింగ్ చేస్తున్నాను. అక్కడ యాంకరింగ్ నాకు అలవాటు అయిపోయింది. అంతకుముందు ఒక 7-8 years గా నేను స్టార్ స్పోర్ట్స్ తెలుగులో IPL మ్యాచెస్ అన్నిటికీ నేను క్రికెటర్స్ తో హోస్ట్ చేస్తూ యాంకరింగ్ చేస్తున్నా. సో యాంకరింగ్ చేసి అలవాటై ఈ సినిమాకి మనమే ప్రొడ్యూసర్, మనమే హీరో, దీనికి మనమే ఎందుకు యాంకరింగ్ చేయకూడదని బేసిక్ గా చేస్తున్నాను అంతే నేను. అరే నీకు నాకు ఏమైనా పాత కక్షలు ఉంటే తర్వాత బయట మాట్లాడుతున్నావు. ఏమైనా బాకీ ఉన్నారా? రెమ్యునరేషన్ ఇవ్వలేదా? పైసలు ఏమంటావు? బ్లడీ ఇడియట్. ట్రోలర్స్ అండి, మీ అందరికి తెలిసిందే కదా, ట్రోల్ చేస్తుంటారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గా. సో నన్ను ట్రోల్ చేయాలని ఇక్కడ ఒక ట్రోలర్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అరే పాత కక్షలు ఉంటే బయట చూసుకుందాం. అరే నర్సింగ్ చెప్తున్నా. ఓకే, సో నేనే యాంకరింగ్ చేస్తున్నాను ఈవెంట్ కి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మా టీజర్ లాంచ్ అయిన తర్వాత ఒక Q&A ఉంటే కూడా అన్నిటికీ కూడా నేనే యాంకర్ గా ఉంటాను. నేనే మా కాస్టింగ్ క్రూని మీకు పరిచయం చేస్తాను. ఈ సినిమా, ఈ ఈవెంట్ మాకు చాలా స్పెషల్. ఈవెంట్ లో మీకు టీజర్ చూపిస్తాం. ఆ టీజర్ మీకు నచ్చి, ఆ తర్వాత ట్రైలర్ నచ్చి, ఆ తర్వాత సినిమా నచ్చి, వీటన్నిటితో నా కాస్ట్, నా క్రూ, మా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అదే చిన్న అట్లేం లేదు, అది చిన్న ఏదో గ్లిచ్. వెలుగు నిండుతుంది మా కాస్ట్యూమ్ క్రూ, అందరిలో వెలుగు నిండుతుంది. ఏం కంగారు పడకండి. ఇక్కడ వైర్ సెట్టింగ్ ఉంది అమ్మా, జరుగు. అందరికి ఇక్కడ వైర్ సెట్ చేస్తాను. ఇది వెలుగు నిండుతుంది, కంగారు ఏం లేదు. ఏం లేదు. చిన్న సినిమాలో చిన్న షాకింగ్ మూమెంట్స్ ఉంటాయని చెప్పి మీ అందరికి షాక్ ఉంటుందని, అంటే చాలా షాకింగ్. ఎక్కడ నీకు పైసలు ఇవ్వలేదారా? అరే ఓ పైసలు ఇస్తారా? లైట్ లేండి. అరే ఉదయ్ ఈవెంట్ ఏంట్రా బాగా జరగాలనుకుంటే ఇలా లైట్లు అయిపోయాయి. కంగారు లేదు. ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందా? జరుగుతుంది. ఏంటి బే, నమ్మకం లేదా?